కల్వకుంట్ల కేసీఆర్ గారి కూతురు కవితక్క పార్టీ పేరైతే పెట్టింది టీఆర్ఎస్. ఈ టీఆర్ఎస్ ఇంతకుముందు కేసీఆర్ సార్ పెట్టిండు కదా, ఇక వాళ్ళేమో బీఆర్ఎస్కి మారిపోయారు. ఇక మళ్ళీ అయ్యా పెట్టుకున్న పేరు బిడ్డ పెట్టుకుంది. అంటే ప్రజల్ని మభ్య పెట్టడానికి ఇటువంటి పేరు పెట్టిందా మరి ఏందనేది మీరైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ అయితే రాయండి. అండ్ ఇంకొకటి, టీఆర్ఎస్ఏ ఎందుకు పెట్టాలి? కొత్త పేరు పెట్టొచ్చు కదా. కొత్త పేరు పెడితే ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోతారన్నా, లేకుంటే ఓట్లు ఎక్కువ పడేయన్నా? నాకైతే ఏదో డౌట్గా ఉంది. అండ్ ఇంకొకటి, ఒక కర్కోటకుడు రాజ్యాన్ని వెళ్తున్నాడు. ఇక ఆ కర్కోటకుడు నుంచి ప్రజల్ని కాపాడడానికి ఎందుకు మన కేసీఆర్ సార్ వస్తలేడు, మన కేసీఆర్ సార్ మారిపోయిండు, మరమనిషి అయ్యిండు అని చెప్పేసి పెద్ద పెద్ద వాక్యాలు అయితే ఇస్తుంది. సుశీరా రాజకీయము కన్న తల్లిదండ్రులని, బిడ్డల్ని, అన్నదమ్ముల్ని ఎంత శత్రువులను చేసింది. పిలిచి పదవిచ్చిన పాపానికి కింద పెద్ద పార్టీ పెట్టింది. ఇప్పుడు ఇక దీనిపైన మీ ఒపీనియన్ ఖచ్చితంగా చెప్పు. అందుకే ఎవరిని ఏడ పెట్టాలో గాన్న పెట్టాలంటారు పెద్దలు, అవునా కదా? దీనిపైన కామెంట్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక ఈ అక్క మరి ప్రజలకు ఏమంతా మంచి చేస్తా చూద్దాం. మళ్ళీ ప్రతి ఒక్కరు వాళ్ళు బాగుపడడానికి, వాళ్ళు మంచిగా కానికే వస్తారు. ప్రజలకు ఇది చేస్తాం అది చేస్తామంటారు, కానీ చేసేది ఏం లేదు. ఏడున్న గొంగడి గాడేసినట్టే.